బాలయ్య సంచలన నిర్ణయం. తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నో ఉత్సవాలు నిత్యం తిరుమలలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ తరహా ఘటనలు మాత్రం ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది. 6 ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. 32 మందిని ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఇక ఈ తరుణంలో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అనంతపురంలో ఈ రోజు సాయంత్రం జరగాల్సిన ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అనంతరం బాలయ్యకు అనంతపురంలో తొలి సినిమా ఈవెంట్ కావటంతో అభిమానులు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉందని భావించారు. ఇక భారీగా ఏర్పాట్లు చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకళ స్టూడియోస్ అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేశాయి. సంక్రాంతి రేస్లో ఈ నెల 12న విడుదలవుతున్న డాకు మహారాజ్ సినిమా ఈవెంట్కు ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. అయితే తిరుపతి ఘటన వల్ల ఈవెంట్ రద్దు చేస్తున్నామని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. మన సంస్కృతి, సాంప్రదాయాలు విరజిల్లే తిరుపతి క్షేత్రంలో అలాంటి ఘటన జరగటం బాధాకరమని, మా వేడుకను నిర్వహించుకోవటానికి ఇది సరైన తరుణం కాదని పోస్టు చేశారు. భక్తులను, వారి మనోభావాలను గౌరవిస్తున్నామని, అందుకే మా వేడుకను రద్దు చేసుకుంటున్నాం. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామంటూ పోస్టు చేశారు.